ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి అభివృద్ధి మరియు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల నుండి తెలుసుకున్న సమస్య మిషన్ భగీరథ కోసం రోడ్లను తవ్వి వదిలేసిన వాటి వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయని పై అధికారులతో మాట్లాడి 15 రోజుల్లో చర్యలు తీసుకుని సమస్య పరిష్కారం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అశ్వారావుపేటలోని ఎలక్ట్రిక్ స్తంభాలు, అధిక కరెంటు బిల్లులపై ప్రజాప్రతినిధులతో సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులతో ఆయన వివరణ ఇప్పించారు. అంటే నువ్వు కింద ఇప్పుడు ఇంజనీరా నువ్వు డిఏ అయ్యుండి ఆ మాట చెప్పినటువంటి వర్షాలు కుంగిపోయినావంటే నువ్వు ఏమాత్రం కూడా క్వాలిటీ వర్క్ చేయట్లేదు. నువ్వు పైపు అందు గురించి వాళ్ళు ఏం చెప్పారు, మట్టి ఫిల్అప్ చేయొద్దు, దాని మీద డస్ట్ ఫిల్అప్ చేయమని చెప్పింది అందు గురించి. మీరు టెక్నికల్ వాళ్ళు కూడా గిట్లా మాట్లాడితే మరి ముఖ్యంగా ముద్దులమాడ మీరు రోడ్ల మీద కొన్ని పోల్స్ ఉన్నాయి సార్, ఆ పోల్స్ తీసి ఏర్పాటు చేయాలి. ప్లస్ మనకి 24 గంటల కరెంటు గవర్నమెంట్ ఇస్తుంది సార్. అయితే మనకి ఆంధ్రా నుంచి కరెంటు మనకు రావట్లేదు, కానీ మన నుంచి ఆంధ్రాకి వెళ్తుంది సార్ కరెంటు. దానివల్ల ఇక్కడ ఓవర్లోడ్ పడి కరెంట్ చాలా ఎక్కువగా పోతుంది సార్. దాని మీద ఒకసారి మరి అధికారులు శ్రద్ధ తీసుకోవాలి సార్. అలాగే కరెంట్ బిల్లు 30 రోజులు తీయాల్సింది మరి వాయిస్ ప్రాబ్లం కూడా తెలియదు, 35 రోజులకి 36 రోజులకి తీస్తున్నారు సార్. దానివల్ల 100 యూనిట్లు దాకా ఒక రేటు, 100 యూనిట్ వరకు ఒక రేటు అవడం వల్ల మరి 35 రోజులు 36 రోజులు తీస్తే మళ్ళీ డబుల్ కరెంట్ బిల్లు వస్తుంది సార్. దాని మీద మరి వాయిస్ సరిగ్గా